హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఆనియన్ సమోసా. స్ట్రీట్ స్టైల్లో, ఇంకా మనకి థియేటర్లో ఎంతో టేస్టీగా దొరుకుతాయి కదా, అవి చాలా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్లో 1.5 కప్ మైదా తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం నూనె వేసి చేత్తో బాగా కలపాలి. ఇది మనం గట్టిగా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఒక షేప్ని హోల్డ్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా అయ్యేదాకా కలిపి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక అరకప్పు పోహ, అటుకులు, ఇంకా 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి, కొంచెం పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చేదాకా స్క్వీజ్ చేస్తూ దీన్ని కలపాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి కూడా మరొకసారి కలిపి దీన్ని మూత పెట్టకుండా పక్కన ఉంచాలి. అంటే ఉల్లిపాయలు ఆరిపోవాలండి. ఇలా ఉల్లిపాయలు ఆరిపోతేనే మనం సమోసా చేసి ఫ్రై చేసిన తర్వాత అవి ఎంతసేపు అయినా క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న చపాతీ పిండిలో ఒక నిమ్మకాయ సైజ్ బాల్ తీసుకుని దాన్ని చపాతీల కన్నా పల్చగా, చాలా పల్చగా ఒత్తుకోవాలండి. ఎంత పలుచగా వీలైతే అంతలా అలా ఒత్తుకుని వాటిని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం దోశ తవాని హీట్ చేసి ఆ ప్యాన్ మీద ఇవి వేసి జస్ట్ దీని మీద వైట్ స్పాట్స్ వచ్చేదాకా కాలిస్తే చాలు. ఒక 10 సెకండ్లు అలా కాల్చి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అవి చల్లారిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి కనీసం ఒక 5 పెట్టి ఎడ్జెస్ని కట్ చేసుకుని చపాతీని ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక దాన్ని సరిగ్గా హాఫ్కి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే మనకి చపాతీ షీట్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఒక కప్లో మైదా పిండి తీసుకుని అందులో వాటర్ వేసుకొని దాన్ని ఒక పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ షీట్ని ఫోల్డ్ చేసి ఎడ్జెస్కి మనం కలిపిన మైదా పేస్ట్ కలిపి ఒక కోన్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోన్లో మనం చేసుకున్న ఉల్లిపాయ మిక్చర్ని కొంచెం టైట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ని మళ్ళీ మైదాపిండితోనే క్లోజ్ చేసి దానిపైన కూడా కొంచెం మైదాపిండి వేస్తే ఇంకా అది ఊడిపోవండి. ఇప్పుడు ఇలా చేసిన సమోసాలని పక్కన ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2వ క్లిప్లో కూడా చూపిస్తున్నాను, ఇంకొకసారి చూడండి. కొంచెం జాగ్రత్తగానే చేసుకుని ఇలా అన్ని సమోసాలు చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లో కనీసం ఒక 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఇలా ఆరిన సమోసాలన్నిటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని, ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని ఇందులో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత వీటిలన్నిటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి అవి ఫ్రై చేసుకుని మనం ఇందాక ఎడ్జెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేస్ట్ అవనివ్వకుండా వాటిని కూడా ఫ్రై చేసుకుని పెట్టుకుంటే పిల్లల స్నాక్స్లో చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని మన పచ్చిమిరపకాయలు తింటూ మన ఆనియన్ సమోసా తింటే చాలా టేస్టీగా ఉండే మన స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసాలు రెడీ.